హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైందిన తాజా వార్త. 108 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత. పరుగులు తీసిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రధాని సైతం కన్నీరు, ముఖ్యమంత్రి సైతం కన్నీరు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాణేధార్ చినరాజన్ తన 108 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కొంతకాలంలో బెంగళూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కనుమూయడం అయితే జరిగింది. ఈయన ప్రస్థానం చూసుకున్నట్టయితే 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయం అయితే సాధించడం అయితే జరిగింది. ఇతను స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందడం అయితే జరిగింది. ఈయన ఆస్తులు, సొంత ఇల్లు కానీ ఎటువంటి లేకుండా నిరాడంబరంగా జీవితం, అంటే ఎటువంటి సంపద లేకుండా జీవించడం అయితే జరిగింది. కేవలం ప్రభుత్వ పెన్షన్తోనే ఆయన యొక్క జీవనాన్ని కొనసాగించడం అయితే జరిగింది. ఈయన మృతి పట్ల ప్రధాని సైతం కన్నీరు కార్చడం విశేషము. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడుగా తన సొంత ప్రభుత్వ పెన్షన్తోనే ఆయన యొక్క జీవనాన్ని కొనసాగించడం జరిగింది. 108 ఏళ్ల మాజీ ఎమ్మెల్యే కనుమూయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉలికిపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంతాపం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చిన లైక్ చేయండి, కామెంట్ చేయండి.